నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొత్త ఇన్సులిన్ వచ్చింది. సో మనం రోజు జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు యూస్ చేస్తూ ఉంటారు ఇన్సులిన్ని. సో ఇప్పుడు వచ్చే కొత్త ఇన్సులిన్ వారానికి ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అని వింటున్నాం మనం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో డిస్కస్ చేయడానికి డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్, నేను ఇందాక అన్నట్టు సో ఈ ఇన్సులిన్ ఐకోడెక్ అనేది మనం వింటూ ఉన్నాము. సో అది ఎంతవరకు నిజం? వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. సో ఇది ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్లో రీసెంట్ ఫైండ్ అనమాట. డెఫినెట్గా ఈ ఇన్సులిన్కి ఫర్దర్గా చాలా ఎక్కువ వాల్యూ ఉండబోతుంది. పర్టికులర్గా మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్లో ఎవరికైతే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా ఫ్రెండ్లీ కాబోతుంది. సో వాస్తవానికి ఈ ఐకోడెక్ అనే ఇంజెక్షను లాంగ్ టర్మ్ పనిచేస్తుంది, అంటే ఒక వారం వరకు పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ హ్యాండ్ యూటిలైజేషన్ తర్వాతే వీటి గురించి మేము ఎక్కువగా చెప్పగలుగుతాం. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉంది కాబట్టి దీనికి ఎలా మనం రెస్పాన్స్ రాబోతుంది, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఎంత మటుకు వీళ్ళు చెప్పిన వారానికి సంబంధించి కంట్రోల్ అవ్వబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ ఎఫెక్టివ్ వే ఆఫ్ మేనేజ్మెంట్. ఎక్కడైతే మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, మామూలుగా మనం రోజు ఇన్సులిన్ వేసుకోవాలి. కొంతమంది 4 సార్లు వేసుకుంటారు, కొంతమంది 2 సార్లు వేసుకుంటారు, కొంతమంది ఒక్కసారన్నా వేసుకుంటారు. అలా వారానికి ఒకసారి వేయడం అంటే ఆల్మోస్ట్ మనం సంవత్సరంలో 52 సార్లు ప్రిక్ చేసుకోవాల్సిన అడ్వాంటేజ్. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఐకోడెక్ అనేది డెఫినెట్లీ ప్రామిసింగ్. ఓకే, ఇప్పుడు ఎవ్రీడే వేసుకునే వాళ్ళకి ఇన్సులిన్ అది బాడీకి అలవాటు పడిపోతుంది కదా సార్. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వారాంది ఐకోడెక్కి ఐకోడెక్కి చేంజ్ అవ్వాల్సి ఉంటే మళ్ళీ బాడీ అలవాటు పడుతుందా సార్? వారానికి కంట్రోల్లో ఉంటుందా? సో నేను అన్నట్టు ఇట్స్ ఎ న్యూ ఎంట్రీ ఇన్సులిన్. డెఫినెట్గా రీసెర్చ్లో ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఎస్, ఇది కంట్రోల్లో ఉండబోతుంది, ఎఫెక్టివ్గా ఉండబోతుంది. పర్టికులర్గా మేము ఎప్పుడైనా ఒక పేషెంట్కి మీరు ఇన్సులిన్ వేసుకోవాలా అనగానే ఫస్ట్ వాళ్ళకు వచ్చే థాట్, అబ్బా నేను పొడుచుకోవాలన్నా. సో ఆ పొడుచుకునే దాంట్లో ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఎందుకు ఈ కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నానంటే డయాబెటిక్ మేనేజ్మెంట్లో స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మానసిక ఒత్తిడి కారణంగా కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకోసం ఎక్కడైతే నేను నెంబర్ ఆఫ్ ప్రిక్స్ తగ్గిస్తున్నానో అక్కడే రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ ప్రిక్స్ తగ్గడంతోనే ఇది స్టార్ట్ అవ్వడం కాదు, ఎఫెక్టివ్నెస్ ఒక వారం వరకు పనిచేస్తుందంటే ఆయన ఎంత ఫ్రీ ఉండొచ్చు ఆ పర్సన్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే డయాబెటిక్ మేనేజ్మెంటు యాజ్ అ హోల్ ఆస్పెక్ట్ మారబోతుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ బెటర్ అవుతుంది. ఇప్పుడు పొద్దాక 4 సార్లు 3 సార్లు 2 సార్లు గుచ్చుకోవడం అంటే ఇన్సులిన్ అనేది ప్రతిసారి వేసుకుంటున్నాం కదా, ఎక్స్పెన్స్ అనేది తగ్గిపోద్ది. వారానికి ఒకసారి అంటే డెఫినెట్లీ ఎక్స్పెన్స్ అనేది తగ్గుద్ది. బహుశా ఎంట్రీ పాయింట్లో కాస్త ప్రైస్ ఎక్కువగా పెట్టి ఉండొచ్చు కానీ రాను తగ్గుతూనే వస్తుంది. సో ఆ విధంగా పేషెంట్ ఫ్రెండ్లీ అయిపోతుంది. ఒకటి పాకెట్ ఫ్రెండ్లీ, సైకలాజికల్గా ఫ్రెండ్లీ, దెన్ యూసేజ్లో కూడా కస్టమైజ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పేషెంట్ కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే ఉంది. కానీ సార్, వీక్లీ డోస్ అనేది మిస్ అవుతే ఒకవేళ ఏం జరుగుతుంది? సో జనరల్గా రికమెండేషన్ ఏ మెడిసిన్కైనా మిస్ అయినప్పుడు మీరు గ్రహించంగానే వేసుకోండి అని చెప్తాం. సపోజ్ ఒక రోజు మిస్ అయింది, పక్క రోజు వేసుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. వేసుకోకుండా ఉంటే మళ్ళీ వారం వరకు మీకు షుగర్స్ కంట్రోల్ అవ్వవు. సో తప్పనిసరిగా మిస్ అయిన డోస్ని గ్రహించంగానే మళ్ళీ మీరు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, కానీ సార్ ఈ బిఫోర్ ఫుడ్ ఇన్సులిన్ బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఇది లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ కాబట్టి వాస్తవానికి అలాంటి మార్పులు చేర్పుల వల్ల కూడా ఏం మార్పులు రాదు. ఐడియల్గా ఎప్పుడు కూడా ఇన్సులిన్ వేసుకునేది జస్ట్ బిఫోర్ ఫుడ్. సో అండ్ 1 వీక్ పనిచేసే ఇన్సులిన్కి ఎప్పుడు వేసినా ఆ పనిచేసే విధానం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మనకి దాంతో ఇష్యూస్ ఉంటాయి. ఓకే, అంటే ఈ వారం అంతా కూడా సేమ్ లైఫ్ స్టైల్. కరెక్ట్. ఓకే, సో అలాగే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఇద్దరు యూజ్ చేయొచ్చా దీన్ని? సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆ డెసిషన్ ఇంకా మేకింగ్లో ఉందండి. టైప్ 2 డయాబెటీస్కే ఎక్కువగా ఇది వాడాలని
ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చున్నాయి. ఓకే. టైప్ 1 కొన్ని కంట్రీస్లో అలౌ చేస్తున్నారు. మన ఇండియాలో ఆ ఆస్పెక్ట్ ఇంకా వచ్చిందో రాలేదో, వెలుగులోకి రాలేదు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టైప్ 2 డయాబెటీస్కే ఎక్కువగా దీనికి యూసేజ్ ఉంది. ఓకే. కానీ సార్ ఇప్పుడు ఈ కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటారు డయాబెటీస్, సో వాళ్ళు కూడా యూస్ చేయొచ్చా? డెఫినెట్లీ. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఎలా ఉంటుందంటే స్టేజ్ 1 ఆఫ్ టైప్ 2 డయాబెటీస్లో జనరల్గా ట్యాబ్లెట్తో మేనేజ్ చేస్తాం. దానికన్నా ముందు కొద్దిగా ఎక్సర్సైజు, ఫిజికల్ కండిషనింగ్స్ ఇవి పెడతాం, డైట్ రెగ్యులేషన్. సో యాజ్ ద ప్రోగ్రెషన్ గోస్ అప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరుగుద్ది. ఇది టైప్ 2 డయాబెటీస్ న్యాచురల్ కోర్స్. మేబీ అరౌండ్ 15-20 ఇయర్స్ తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఆదిలోనే రిక్వైర్మెంట్ ఉందా అంటే లేదు, ఆ స్టేజ్లో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పేషెంట్ యాక్సెప్టెడ్, మనం ఇవ్వచ్చు, నష్టం లేదు ఇచ్చిన దానివల్ల. సో నేను ఇందాక కూడా చెప్పాను, ఇన్సులిన్ అనగానే పేషెంట్ చాలా బాధ ఫేస్ పెట్టేస్తారు. సో ఎవరికి కూడా యాక్సెప్టెన్స్ ఉండదు గుచ్చుకోవడం అనేది. సో అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళలో డెఫినెట్లీ ఈ ఇన్సులిన్ ట్రై చేయొచ్చు. ఓకే సార్, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? వాస్తవానికి వీటిలో ఒకటే సైడ్ ఎఫెక్ట్, వీటిలన్నిటిలో కూడా ఒకటేంటి, షుగర్ డౌన్ అవడం. సో ఇవి షుగర్ డౌన్ అయ్యే విధంగా పనిచేస్తాయి కాబట్టి ఆ పరిస్థితులు సపోజ్ మనం ఇన్సులిన్ వేసేసుకున్నాము, సరిగ్గా ఫుడ్ మేనేజ్ చేయట్లేదు, షుగర్ డౌన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి మనం గమనించుకోవాలి. ఓకే, అంటే వీక్లీ మనకు కొంచెం తేడా వస్తుంది, రిస్క్ ఆఫ్ హైపోగ్లైసీమియా అనేది ఉంటుంది. ఓకే, అది మాత్రం గమనించుకోవాలి. కానీ సార్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఇన్సులిన్? నేను విన్నది అరౌండ్ బ్రాకెట్ ఆఫ్ 400 to 500 అని చెప్పారు. ఎగ్జాక్ట్ ప్రైసెస్ ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుంది? డెఫినెట్గా వాళ్ళు అకామిడేట్ చేసుకుంటే ఎనీ డ్రగ్ కెన్ బి అవైలబుల్. ఐఎమ్ షూర్ గవర్నమెంట్ అది అవైలబిలిటీ చేసే విధంగానే చేస్తారు. ఓకే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వీటిల్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇది? ప్రొవైడెడ్ మనం కానీ దాన్ని డిక్లేర్ చేసి మనకు డయాబెటీస్ ఉందంటే వాళ్ళకున్న స్పెక్ట్రమ్ ఆఫ్ కవరేజ్లో ఇది డెఫినెట్లీ అప్లికబుల్ కదా. ఎనీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ మనం ఇన్సూరర్కి డిక్లేర్ చేస్తే దే విల్ అలౌ. సో వీళ్ళు బేసిక్గా ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది పాటించాలి సార్? సో ఇది ఎసెన్షియలీ నార్మల్ ఫర్ ఎనీ డయాబెటిక్. ఈ ఒక్క ఇన్సులిన్ తీసుకునే వాళ్ళనే కాదు, ఎనీ డయాబెటిక్ పర్సన్ నేను ఎప్పుడు చెప్తున్న విధంగానే లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మేనేజ్ చేయాలి. సో లైఫ్ స్టైల్లో వివిధ రకాలు మనం కన్సిడర్ చేయాలి. డయాబెటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే రెస్ట్ అండ్ రిలాక్సేషన్. అది చాలామంది అంటే పట్టించుకోరు, వాల్యూ ఇవ్వరు. సో స్లీప్ అనేది ఇంపార్టెంట్, మానసికంగా రిలాక్స్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ వాతావరణంలో చాలామందికి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ని తగ్గిస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇది ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. నిద్ర సమంగా పోతే హార్మోనల్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటుంది. డయాబెటీస్ అనేది హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారానే జరుగుద్ది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రపోవడం కూడా రాత్రులు పడుకోవాలి. అంటే చాలామంది అనుకుంటారు, ఈరోజు కూడా నన్ను ఒక పేషెంట్ అడిగారు, సార్ మేము ఎప్పుడు పడుకుంటే ఏంటి, మీకు ఆ 8 అవర్సే కదా కావాల్సిందని. అలా కాదు, రాత్రి పడుకుంటేనే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ దెన్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. ఎనీ డయాబెటిక్ పర్సన్లో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ 150 minutes పర్ వీక్ అనేది కంపల్సరీ చేయాలి. జనరల్గా రికమెండేషన్ నేను చేసేది 3 kilometers వాక్ కవరింగ్ 30 minutes. ఇది చేసుకుంటే డెఫినెట్గా మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మనం ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఉండాల్సింది డైట్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండాలి, కాంప్లెక్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, కొంత ఫ్యాట్ మన బాడీకి కావాలి, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. సో ఆ విధంగా తీసుకుంటే డెఫినెటివ్గా మనకి డయాబెటిక్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ కాకుండా ఉండాల్సింది టైమింగ్ ఆఫ్ ఫుడ్. ఈ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండాలి, మార్నింగ్ అరౌండ్ 7:30-8 లోపల బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్, అండ్ బై 7:30-8 డిన్నర్ అన్నిటికన్నా లైట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ నెగ్లెక్ట్ కాకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఒకటి, వాటర్ ఇంటేక్. ప్రాపర్గా వాటర్ తీసుకుంటే డయాబెటిక్ రెగ్యులేషన్ బెటర్ ఉంటుంది. సో వాస్తవానికి ఈ యొక్క ఇన్సులిన్ వాడేవాళ్ళే కాదు, ఎనీ డయాబెటిక్ పర్సన్ ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా డయాబెటీస్ ఆప్టిమైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, కానీ సార్ ఇందాక మీరు ప్రోటీన్ అన్నారు, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటే? ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి.
చాలా ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ప్రోటీన్ సప్లిమెంట్స్. డయాబెటీస్ని ఉద్దేశించే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే న్యాచురల్గా న్యూట్రిషనిస్ట్ని కానీ డైటీషియన్ని కానీ కలిస్తే వాళ్ళు టైలర్ మేడ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. ఓకే. సో వీళ్ళు ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఒక 3 ఫుడ్స్ మీరు చెప్పండి సార్. అంటే ఇక్కడ అవాయిడ్ చేసిన 3 ఫుడ్స్ అని కాదు, జనరల్గా ఏదైతే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, అంటే ఇప్పుడు అందరు అనుకుంటారు ఫ్రూట్స్ అనేవి డయాబెటిక్ ఫ్రెండ్లీ అనుకుంటారు. లేదు, ఫ్రూట్స్లో కూడా డయాబెటిక్కి వర్సన్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చూసుకోవాలి. ఎనీ ఫుడ్ సబ్స్టెన్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ బిలో 50 ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్లు అన్నీ కూడా మంచివి ఫర్ ఎ డయాబెటిక్ పర్సన్. అబవ్ 50 ఉండేవి మంచివి కాదు, అబవ్ 70 ఉండేవి నాస్టీ. సో అందుకోసం మనం కామన్గా మార్కెట్లో అవైలబుల్ ఏవైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో అవి మంచివి కాదు, ఏవైతే బేక్డ్ ఫుడ్స్ ఉంటాయో అవి మంచిది కాదు. సో ఇవన్నీ కూడా మనం అప్రైట్ చేసుకోవాలి. ఓకే సార్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా అంటే జనరల్ పబ్లిక్ కానీ ఈ టిప్స్ అనేవి ఇస్తూ ఉంటారు. జ్యూసెస్ తాగొద్దు, దాంట్లో షుగర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ తినొచ్చు అంటారు. అంటే డిఫరెన్స్ ఏంటి సార్ దీనికి? సో మీరు వాస్తవానికి గమనిస్తే ఎనీ కార్టన్ ప్యాక్ ఆఫ్ జ్యూస్ మీరు తిప్పి చూస్తే దాంట్లో షుగర్ సిరప్ కానీ గ్లూకోజ్ డెక్స్ట్రాన్ అని కానీ అడిటివ్స్ అని ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునే జ్యూస్ ఏదైతే ఉంటుందో పక్క రోజుకి పాడైపోద్ది, ఆర్ బై ద ఈవినింగ్ పాడైపోద్ది. దట్ ఈస్ ఫ్రెష్ జ్యూస్. మరి 3 నెలలు ప్యాకెట్లో ఎలా ఉంటుంది? సో దీంట్లో అడిటివ్స్ ఉన్నాయి, దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, తట్టడంత షుగర్ ఉంది. మరి ఇవన్నీ కూడా మంచిది కాదు కదా మనకి. సో అందుకోసమే అవి అవాయిడ్ చేయమని చెప్తాం. మనం ఇంట్లో చేసుకుంటున్న జ్యూస్ ఏదైతే ఉంటుందో ఓ మహా అంటే ఒక గ్లాస్ తాగుతామేమో, దాంట్లో కాన్షియస్గా మనమే యాడ్ చేయం షుగర్. అవన్నీ యాడ్ చేసినా కానీ వెరీ మినిమల్గా యాడ్ చేస్తారు ఎవరైనా కానీ. మీరు కంపేర్ చేసుకుంటే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 1/3 ఆర్ 2/3 వరకు షుగర్ని ఫిల్అప్ చేసి మిగతావంతా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేస్తున్నట్టు చూపిస్తున్నారు. సో అదే వాస్తవం అనుకుంటా కూడా. మరి అలాంటివి తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఎలా ఉంటాయి? సో అలాంటివి అవాయిడ్ చేసి న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకునే జ్యూసు, అది విత్ ఆప్టిమైజేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కాన్షియస్గా మనం డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ అబ్నార్మల్ షుగర్స్ అయితే రావు. ఓకే. సో ఈ ఇన్సులిన్ అనేది, ఐకోడెక్ అనేది ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్? సో ఐకోడెక్కి కరెంట్లీ దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్. ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ ఇస్, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమో వాళ్ళకి మనము ఈ ఇన్సులిన్ రికమెండ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సులిన్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఆ విధంగా అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, ఈ కొత్తగా వచ్చిన ఐకోడెక్ గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట ఇవాల్టి మన టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.